టాయిలెట్ పక్కన పెడతారు సార్ వాళ్ళు ఫ్రీ వాటర్. మనం ఎలా అక్కడికి వెళ్ళి తాగలేం కాబట్టి 70 రూపాయలతో బాటిల్ కొనుక్కోవాలి. ఫ్రెండ్స్, ఏదైతే మీరు వీడియో చూసారో సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా. ఏంటంటే మనకి థియేటర్స్ దగ్గర మెయిన్గా సింగిల్ థియేటర్ కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా మినిమం వాటర్ ఫెసిలిటీ ఉండాలి, మినిమం వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండాలి, విత్ హైజీనిక్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎంతో ఫ్యామిలీస్ మనకి వస్తారు ఎన్నో దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వాళ్ళు మనీ అనేది, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అలాంటప్పుడు మినిమం మల్టీప్లెక్సెస్ కానీ సింగిల్ థియేటర్స్ కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేరా? ఎందుకంటే ఎంతో రెవెన్యూ అనేది మనకి కలెక్ట్ చేస్తున్నాను మూవీస్ నుంచి. అలాంటప్పుడు మినిమం ఫెసిలిటీ కనుక వీళ్ళు అందిస్తే కనుక, మనం వాయిస్ అనేది రేస్ చేస్తే కనుక తప్పకుండా ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత మార్పు అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే లేడీస్ కానీ పిల్లలకు కానీ మెయిన్గా వాటర్ కానీ వాష్రూమ్స్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి మెయిన్గా అవసరం అనమాట, బేసిక్ నీడ్స్. ఎందుకంటే అవుట్ సైడ్కి వచ్చినప్పుడు మినిమం ఇలాంటి మెయింటైన్ చేస్తే మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో కానీ సింగిల్ స్క్రీన్స్లో కానీ మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ. సో మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు కూడా మీ తరపున ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దాంతోపాటు మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వీలైనంత వరకు షేర్ చేస్తే కనుక మనకి ఎంతో కొంత మార్పు అయితే రావచ్చు అని నా ఉద్దేశం. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే